ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. రేవంత్ హెచ్చరిక. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు రావని చెప్పి ప్రజలకు హెచ్చరిస్తా ఉండట. సార్ మరిగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మనం ఓడిపోతే పథకాలు ఆగిపోతాయి అని చెప్పి ప్రజల్ని భయపెడతా ఉన్నాడు. అప్పుడేమో అసెంబ్లీలో మనం గెలిస్తే అంత కథమే అయిపోతుంది, ఇక మొత్తం పథకాలన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ఎంపీ ఎన్నికలకు పెడతా ఉన్నాడు. ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారండి? ఇప్పటికే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అనుకుంటా మొత్తం ప్రజల్ని కథం పట్టించి అసలు అమలు కానటువంటి హామీలు ఇచ్చేసేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో ఓట్లు లేకపోతే పథకాలు రావని చెప్తా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న భువనగిరి సభలో ఉచిత బస్సు పథకం ఆగిపోతుందని పేర్కొన్న రేవంత్ నేడు ఆదిలాబాద్ సభలో ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి అని మరో హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే జరిగే పరిణామాలను ఇక వివరించిందట. ఇదా అండి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు? ఇయా అండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక మాట, ఓడ దాకేటాక ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అని చెప్పి అధికారంకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఇవాళ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక కొంతమంది ఇంకా అదే నిద్రమత్తులు ఉన్నారు. కొంతమంది అదే నిద్రమత్తులు అదే సోయిలుండి ఆగమాగం బట్టిస్తా ఉండి ఇంకా సపోర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ సమాజం మోసపోతా ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఆదిలాబాద్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసుకుంటున్నట. 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారా అండి? ఒక్కసారి చెప్పండి. 5 గ్యారెంటీలు ఎన్ని ఇచ్చిర్రు మీరు? మహిళలకి 2500 రూపాయలు ఇచ్చిర్రా? పెంచినటువంటి ఆసరా పెన్షన్లు ఎంత పెరిగినాయి? సేమ్ అయ్యే పెన్షన్లు ఉన్నాయి, పెంచిర్రా? గురుకుల పాఠశాల కడతా అని చెప్పిన ప్రతి మండలంలో నియోజకవర్గాలు కట్టిర్రా? అరకొరగా వస్తున్నాయి. ఆ గ్యాస్ ఏదో మళ్ళా కరెంట్ ఏదో అరకొర గ్యాస్ కరెంటు, అసలు ఏదీ లేదు. ఆ బస్సులు ఏదో ఉడతా బర్తీకి తిప్పుతా ఉన్నారు. 5 ఇచ్చేసిరట. ఇంకొకటి ఏం మిగిలింది సార్? మరి మొత్తం బుక్ తీసుకొచ్చి వివరించే ప్రయత్నం చేస్తాం. వీడియోలు కూడా అన్ని వస్తూ ఉన్నాయి. ఇక మీరు అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిరో డిసెంబర్ 9వ తారీఖు వచ్చుడితోటి ఆసరా పెన్షన్లు పెరుగుతాయని చెప్పింది సారు. ఉన్నాయి, మొత్తం బయట్స్ ఉన్నాయి. అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం 5 అమలు చేసిరట. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నాం అని తెలిపారు. రామ్జీ గోండు, కొమరం భీం ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. ఇక నాగోబా జాతరకు ₹1 కేటాయించి ఆదివాసీ సాంప్రదాయాన్ని గౌరవిస్తుకుంటున్నామని కూడా మరిగా రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు. ఇంకా కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తమ్ముడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతాం అని రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు. ఆదిలాబాద్ లో విశ్వవిద్యాలయం ప్రారంభించి స్థానికంగా చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్పిర్రు. మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కూడా చేస్తామని చెప్తా ఉండట. మరి ప్రజలారా ఒకసారి చూడుర్రి, మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లు, కొత్త కొత్త హామీలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు. ఏం చెప్తుడు సార్ అసలు. మహిళలకు ఉచిత బస్సుతో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, 500కే గ్యాస్ సిలిండర్ అందించాం, పేదలకు 200 యూనిట్ ఉచిత వైద్యం అందించాం అని రేవంత్ రెడ్డి వివరించారు. అన్ని చేస్తుంటే కాంగ్రెస్ ను ఓడించాలని అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ అంటున్నారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లను 70 ఇండ్లు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని చెప్పి విమర్శించారు. ఇక కాంగ్రెస్ ను పడగొట్టినా ఓడగొట్టినా ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి అని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై మోదీ, కేసీఆర్ కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని తెలిపిర్రు. ఇక 100 రోజుల ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుర్రు. మరి 10 ఏండ్లు ఉన్న వాళ్ళని నడి బజారులో ఉరి తీయాలా అని ప్రశ్నించుడు. ఇక మోదీ, కేసీఆర్ తోడు దొంగలని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నాడట. మరి సార్ ఇప్పుడు గెలిపించుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పురు, కానీ మనం ఓడిపోతే ఒక్క పథకం కూడా రాదని చెప్పేది ఎక్కడదండి? అంటే ప్రజల్ని మళ్ళీ భయపెట్టి మభ్యపెట్టి మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి ఉండుంటే, నిజంగా మీరు ప్రజల పక్షం ఉండుంటే, నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యం అయితే, ప్రజా పరిపాలన అయితే ప్రభుత్వం ఇప్పటికల్లా 2 లక్షల రుణమాఫీ చేసి ఉండాలి. మహిళలకి 2500 రూపాయలు అందుతూ ఉండాలి. రైతు భరోసా కింద ఇప్పటికే 15,000 రూపాయలు రైతులందరికీ వచ్చి ఉండాలి. రైటా? ఎన్ని రేషన్ కార్డులు అయితే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు అయితే ఉన్నాయో అన్ని రేషన్ కార్డుదారులకు ప్రతి ఇంటికి 200 యూనిట్ కరెంట్ ఫ్రీగా రావాలి.
ప్రతి గ్యాస్ సిలిండర్కి ఎంతమంది అయితే రేషన్ కార్డులు ఉన్నారో అంతమందికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంచినటువంటి ఆసరా పెన్షన్లు రావాలి. రైతులకి నీరు సక్రమంగా అందాలి. ప్రజలందరికీ కరెంటు సక్రమంగా అందాలి. అప్పుడైతేనే మీకు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు విలువలు మీకు ఉంటాయి. ఎందుకనంటే వచ్చిన డేట్లతో సహా ప్రకటించి 100 రోజులలో చేస్తామని అమలుగా ఉన్నటువంటి హామీలు, బడ్జెట్కి సరితూగినటువంటి హామీలు ఇచ్చి ఇవాళ మళ్ళీ ఎంపీ ఎన్నికలలో మనం గెలవకపోతే ఇవన్నీ బంద్ అయితే అని చెప్పి మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే రాష్ట్రం మరి అధోగతి పాలవుతుందా లేకపోతే అభివృద్ధి పాలవుతుందా అనేది అర్థం కానటువంటి పక్షంలో ప్రజలు ఉన్నారు. మరి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇలా భయపెట్టే పనులు బంద్ చేయాలి. మీరు బంద్ చేయాలి. మరిగా ఎన్నికల కోసం ఎన్నో చెప్తా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు, కానీ తెలంగాణ సమాజం మరిగా ఆలోచన పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఏం జరగబోతా ఉంది రాష్ట్రంలో నెక్స్ట్ అని చెప్పి ఇదంతా బంద్ చేయాలి. బంద్ చేసి ప్రజల కోసం సేవ చేసేందుకు ప్రజలకి పరిపాలన అందించేటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలా మభ్యపెట్టి ప్రజల్ని ఇది చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొద్దని ఈ వేదికగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.